ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామం శ్రీ 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 పొంతులో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. మనం నిత్య జీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై ప్రకృతిపై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాన్ని ఉచ్చరించి అమ్మవార్లను అర్చిస్తున్నాయి. కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్మరణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు. మనం చదివే స్తోత్రం ఎక్కడ ఉన్నా దేవుడిని దేవతని ఉద్దేశించి మాత్రమే కాదు, మనం చదివే స్తోత్రమే దేవత, మనం చేసే శబ్దమే దేవత. మన అంతఃచేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత. ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతం! ఇది సనాతన ధర్మం. ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం. వాక్కు అనగా ప్రకటింపబడిన జ్ఞానం, అర్ధరహితమైన శబ్దం కాదు. వసిన్యాది వాగ్దేవతల దయలేకపోతే మనం పలకలేం, పలికినది తెలుసుకోలేం. వసిన్యాది వాగ్దేవతలు మొత్తం 8 మంది. వీరు సాక్షాత్తు అమ్మవారి నుండి వచ్చిన అమ్మవారి పూర్ణస్వరూపాలు. వీరు శ్రీచక్రంలో బిందువు నుండి 3వది త్రైలోక్య చక్రము అనే చతురస్రం నుండి 7వది అయిన సర్వరోగహర చక్రంలో ఉండి వీరిని స్మరించినంత మాత్రాన ఆది అనగా మనసుకు వచ్చిన రోగం మరియు వ్యాధి అనగా శరీరానికి వచ్చిన రోగాలను తొలగించగలరు. వీరు అక్షర స్వరూపులు, సర్వమంత్ర స్వరూపులు, వాక్కు విభూతి అనగా వాక్ వైభవం కలవారు.
తగ్గొట్టు తమలపాకులు వేణు తగ్గుపొచ్చిడి గంటల తమలపాకులు వేణు తగ్గుపొచ్చిడి గంటల పచ్చలవుతు కమ్ములీలు బావుడీలు తూకాలు కుప్పు పొడిసిన కుప్పి తామరగొట్టు పాపడి చేను దండ గండములో పులిగోరు పూతిగను నత్తు బేసర గమ్మిన వర్షపురాణి వ్యాసల గమ్మిన వరవజ్రపురాణి పోచిలు ముగ్గు పొందేన వంకేను గజ్జిలు అంగిటము గట్ల వడ్లను కడియముల పావడాల కాల పంజాబులను కడియముల పావడాల కాల పంజాబు విడియాల పేరు వేరు చంద్రాల బాజ వజ్ర నుంచి బంగారు ఉంగరములను బంగారు ఉంగరం మేలు బనారు సీర మంచి మన సంఘాన్ని పోయి మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక రైతు హిందూ ఈరజ్ఞానంలో సంక్రాంతిలో తెలియజేస్తారో దాన్ని దెబ్బతించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చేయించాడు. ఏంటంటే మన పండుగ సంక్రాంతి కర్మ అలాగే ఇంకా ఈ అమ్మాయి వేసినప్పుడు గట్టిగా చెప్పట్లేదు ఈ అమ్మాయిని అభివృద్ధి కోరుకుంటూ బాగున్నాడు. అలాగే 9 అలాగే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా పర్వాలేదు. మన ఇంటి తెలియజేస్తున్నటువంటి అవసరం ఎందుకంటే మన కాబోయే అనుకుల కోసమే మన కొత్త కొత్త అవార్డుకి వినాయక ప్రతిపాదించే విధంగా మన యొక్క సంక్రాంతి విశిష్టతను తెలిపే విధంగా విష్ణు గోపురంలో ఉన్నటువంటి ఒక భాగంలో ఉన్నటువంటి బొమ్మలు ఏడు జరిగిందండి. మరి ఈ మా పక్కన ఆమె కూడా చాలా ఛాన్స్ పెట్టి మీ యొక్క అసంతోషంలో యొక్క ఈ అమ్మాయిని అభివృద్ధి వస్తుందిగా పడుతున్నాం. అమ్మాయి కూడా ముగ్గు చాలా అందంగా ముందుగా చాలా బాగుంగా తీసుకుందండి అమ్మాయి. మరి అందుకనే ఈ అమ్మాయిని ప్రస్తుతం రెండవ దాంట్లో ప్రస్తుతం బుక్ చేయడం జరిగిందండి. ఈ అమ్మాయిని కూడా మనం అందరం కూడా మన యొక్క కష్టపడుతూ జరిగినది. నా దగ్గర క్యాప్ అయితే అమ్మవారి ఎల్లవెల్లలా కాచి కాపాడ రక్షించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ స్వరూప్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సత్కరిద్దామండి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. స్పాన్సర్స్ అరుదుగా మనకి వస్తూ ఉంటారు, కానీ అమ్మవారి అనగానే వాళ్ళు ఇవ్వడం చాలా 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 గ్రేటు. 78,000 రూపాయలు అందజేశారు. హుషారుగా ఒకసారి మీ అందరి అభినందనలు గట్టిగా చెప్పట్లేదు అక్క వడ్లక చెప్పండి. కూర్చో. శ్రీ
చేతల స్వరూప్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ మేడపాటి రామకృష్ణారెడ్డి గారిని సాల్వాతో ఈ ఆది దంపతులన్నీ కూడా స్వరూప్ రెడ్డి గారిని సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో సత్కరిద్దామండి. దయచేసి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన, మీ వ్యాపారాల పైన నిండుగా ఉండాలని ఆలయ కమిటీ తరపున ప్రత్యేకంగా అమ్మవారిని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై ముసలమ్మ తల్లి, జై జై ముసలమ్మ తల్లి.